హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ సంతోష్. ఏపీలో పొట్టి శ్రీరాముల విగ్రహం వార్త చాలా సంచలనమవుతుంది. 86 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం కడదామని చెప్పేసి లోకేష్ గారు, చంద్రబాబు గారు అయితే సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. ఈ విషయం పైన మాట్లాడడానికి మన ముందున్నారు కేఎస్ ప్రసాద్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. 125వ జయంతికి పొట్టి శ్రీరాములు గారి విగ్రహం కడతా అని చెప్పేసి లోకేష్ గారు చెప్పారు. అసలు ఎందుకు సార్, అవసరం అంటారా, కట్టాలంటారా? సార్, ఇవాళ మనం తెలుగు రాష్ట్రం సాధించుకున్నామంటే ఆంధ్రప్రదేశ్ అనే నవంబర్ 1 అవతరణ దినోత్సవం అంటే ఆ మహానుభావుడు పెట్టిన దీక్షని, పొట్టి శ్రీరాములు అనే మహానుభావుడు 56 రోజులు చేసిన నిరాహార దీక్షకి, మీకు తెలుసా సార్ ఆ నిరాహార దీక్ష ఎంత ఘోరాతి ఘోరం. వీళ్ళందరూ ఎంత పనికిమాలిన లేదా వాళ్ళందరూ మారుతున్నారు చూడండి. వీళ్ళు ఏం చేసినా పాపం లేదు సార్, కనీసం చలనం లేదు. ఒక శ్రీకాంతాచారి చనిపోతే రాష్ట్రంలో కదలిక ఎలా ఉందో అందులో ఆ మహానుభావుడు చనిపోయిన తర్వాత దాకా కూడా మనకి దిక్కు దివానం లేదు సార్. ఆయన మలమూత్రాలు నోట్లో ఉంచేశారు, పురుగులు పక్కి చచ్చిపోయాడు ఆయన. అసలు ఊహకందని మరణం సార్ అది. అసలు ఆ మహానుభావుడికి చేసిన త్యాగం వెలకట్లేదు. అలాంటి మహానుభావుడికి ఇన్నాళ్ళకి సిగ్గుపడి విగ్రహం పెడుతున్నారంటే ఇప్పటికైనా సిగ్గు వచ్చిందని చెప్పాలి ఎవరికైనా సరే, ఏ ప్రభుత్వం అయినా సరే. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు అనుకుంటాను, నాకు తెలిసి ఆ నెల్లూరుకి మహానుభావుడు పొట్టి శ్రీరాములు గారి జిల్లా అని పేరు పెట్టారు. ఇవాళ ఈ మహానుభావులకి కనీసం నివాళులు అర్పిస్తూ 86 అడుగులు విగ్రహం పెట్టడానికి నిశ్చయించుకున్నారు. అది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఆయన ఇవాళ చరిత్రలో ఆ మహనీయుడి త్యాగాన్ని చిరస్మరణీయంగా ప్రతిరోజు మనం గుర్తించుకోవాలి. ఆఖరికి నవంబర్ 1 అవతరణ దినోత్సవాలు కూడా చేయట్లేదు. తలతోక లేకుండా జూన్లో ఎడగొట్టి అవతల మన మొహాన్ని అక్కర లేకుండా పడేసిందని కూడా గుర్తింపు లేకుండా మనం ఏం చేసుకుంటున్నాం మనకే తెలియట్లేదు. అవతరణ దినోత్సవం ఓ విలువ కట్టలేని ఓ మహనీయుడి త్యాగం ఫలితమే తెలుగు రాష్ట్రం ఏర్పడింది. దాని మీద కృతజ్ఞతా భావంగా అయినా సరే ఆంధ్రప్రదేశ్ని అవతరణ దినోత్సవం 1వ తారీఖున మార్చుకుండా ఉంటే చాలా సంతోషించే మొదటి వ్యక్తిని నేను సార్. ఆయన త్యాగం విలువ కట్టలేంది. ఆయన ఆత్మ అభిమానాన్ని, తెలుగు రాష్ట్ర ప్రజల ప్రైడ్ని ఒక రాష్ట్ర రూపంలో మనకి ఇచ్చిన ఒక వరప్రదాయుడు ఆయన. భగవంతుడే. ఆయన భగవంతుడి రూపంలో మనకి ప్రత్యక్షంగా కనబడి ఆయన అనిర్వచనీయమైన పోరాటానికి, ఆయన ప్రాణత్యాగంకి, ఆయన ప్రాణం బలైన దానికి మనం ఏం పాపం చేసామో తెలియదు సార్. తెలుగు రాష్ట్రాలు ప్రాణ బలిదానాలు, ఆత్మార్పణాలు జరిగితేనే కానీ రాష్ట్రాలు ఏర్పడలేదు. ఇక్కడ తెలంగాణ అయినా సరే, ఆంధ్రప్రదేశ్ అయినా సరే. అవునవును సార్. సో ఇది మనం చేసుకున్న దౌర్భాగ్యం. ఎందుకంటే ఆ ఢిల్లీలో ఉన్న మూర్ఖం వేధవులకి ఎవరు ఏం చేయలేకపోతున్నాం. దానికి తోడు ఈ రీజనల్ పార్టీలు ఈ ససౌతానం ఒకటి ఎక్కువైపోయింది. ఈ ససౌతానం వల్ల ఈ దౌర్భాగ్యం, అంతకన్నా ఇంకేం లేదు సార్. ముఖ్యంగా చెప్తున్నాను కదా, ప్రాంత పరిరక్షణ కోసం ఏర్పడే ప్రాంతీయ భాషలు, ప్రాంత పరిరక్షణ కోసం ఏర్పడే ప్రాంతీయ పార్టీలు, ఇలాంటివన్నింటినీ ఒక నిజంగా ఖచ్చితంగా ప్రోత్సహించుకోవాలి, పరిరక్షించుకోవాలి. అందులో ఇలాంటి మహనీయుల్ని ఖచ్చితంగా చిరస్మరణీయంగా ఆ జన్మంతో మనం రుణపడి ఉండవలసిన వ్యక్తులు వీళ్ళు. పొద్దున ఒక స్పీచ్లో లోకేష్ గారు 125వ జయంతికి 121 జయంతి అని చెప్పేసి అన్నారు. అంటే సార్, నాలెడ్జ్ ఉన్నట్ట సగం సగం తెలుసుకొని మాట్లాడుతున్నట్ట సార్. ఒకటి నాకు తెలిసి చైనా బ్యాచ్ అంటాం మేము, చైతన్య నారాయణలో చదువుకున్నవాడికి ఎవరికి ఇంగిత జ్ఞానం, లోక జ్ఞానం, లోక పరిపక్వత ఏమి ఉండదు. వాడు ఎంతసేపు 2 ఐఐటి వచ్చిందా, జేఈ వచ్చిందా ర్యాంక్ తప్ప వాస్తవానికి దగ్గరగా ప్రజా సమస్యల మీద, ప్రజాస్వామ్యంలో నిజమైన పోరాట యోధులు ఎవరో వాళ్ళ గురించి ఏ విధమైన బేసిక్ అవగాహన ఉండవు. అంచేత కనీసం స్క్రిప్ట్ రాసి వాళ్ళకైనా కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి చూసి చదివేటప్పుడైనా సరే. సో ఇవి కొంచెం అవి పదాలు దొరలడం, ఈ అంకెలు తరబడడం, ఇవన్నీ సర్వసాధారణం అయిపోయాయి ఈ పొలిటికల్ లీడర్స్కి. అందులో లోకేష్ ఏమో అతీతుడే కాదు. ఇన్ 10:1:10 స్కేల్లో ఖచ్చితంగా 6 తప్పులు ఉంటే 4 సార్లు మనకి మన అదృష్టానికి కాస్త మంచి మాటలు మారుతుంటాడు ఆయన. కానీ కొంచెం అటు ఇటు 4 తడబడ్డ జగన్ గారి మీద ట్రోల్ అయిపోతూ ఉంటారు కదా సార్. సార్, ఎవరైనా ఒకటే. ఇందులో రాజకీయాల్లో, ప్రత్యక్ష రాజకీయాలు ఉన్నప్పుడు, ఒక వేదికను అలంకరించి మాట్లాడుతున్నప్పుడు ఇహపరాలు పూర్వపరాలు తెలుసుకోకుండా మాడితే తొట్టుబాటుకి ఎప్పుడైతే ఛాన్స్ ఇస్తారో ఇలాంటి అవహేళన తప్పవు, భరించవలసిందే. అందుకని నీకెళ్ళలేదు. అందులో ఇవాళ సోషల్ మీడియా చాలా అలర్ట్గా ఉంది. ఒళ్ళు దగ్గర పెట్టి మాడిపోతే ఎవరిని క్షమించరు. హరిగాదాలు వచ్చినా కూడా కాపాడలేడు వాళ్ళని ట్రోలింగ్లో. అంటే సార్, ఇప్పుడు నార్మల్ కంపెనీస్ రాబోతున్నాయి అన్నప్పుడు సరే, న్యూస్ రీల్లోనూ ఈ స్లైడ్లు మనకు వద్దు సార్. వాస్తవానికి దగ్గరగా మాడుకుందాం. ఓకే, వాస్తవానికి దగ్గరగా మాడుకుంటే వాస్తవానికి దగ్గరగా ఏం జరుగుతుందో చెప్పొచ్చు. అంతకన్నా ఇంకెళ్ళలేదు. అంటే ఇప్పుడు మనం పొట్టి శ్రీరాములు విగ్రహం కడతాము అని చెప్పి నమ్ముతున్నప్పుడు, కంపెనీస్ తెస్తామన్నప్పుడు ఎందుకు నమ్మలేకపోతున్నారు చాలా మంది అనేది క్వశ్చన్ సార్. అయినప్పుడు చూద్దాం సార్. ఇప్పుడు గత ప్రభుత్వాలు, ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కానీ, అక్కడ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ కానీ, ఆ మహానుభావుడు అంబేద్కర్ గారి విగ్రహం 100 అడుగుల పైసలకి పెట్టింది, మనకు కళ్ళ ముందు కనబడింది. వీళ్ళు ప్రతిదీ రాయలు కొట్టడం, కొబ్బరికాయలు కొట్టడం తప్ప ఇంకేం పని ఉండదు వీళ్ళకి. అయితే వీళ్ళ మీద నాకు నమ్మకం లేదు. ఈ పని చేసినప్పుడు మాడదాం. అంటే అవి వచ్చినప్పుడు వీటి గురించి డిస్కస్ చేద్దామంటారు అంతే. ఇప్పుడు ఓవరాల్గా ఇవాళ ఆయన జ్ఞాపకం తెచ్చుకున్నారు, ఆయన పుట్టినరోజుని. విగ్రహం 86 అడుగులు విగ్రహం పెడుతున్నారు. ఇవాళకి థ్యాంక్స్ చెప్తాం. పని అవడం మొదలైంది. బడ్జెట్ ఎలకేషన్స్ మన బడ్జెట్లో ఎలకేషన్స్ ఏవి
పొట్టి శ్రీరాములు గారి జయంతి వస్తుందని వాళ్ళకి తెలుసు కదా. అవును బడ్జెట్లో 300 కోట్లు 100 కోట్లు 150 కోట్లు ఎలక్షన్స్ కావాలి కదా మనకి. అవును అవును. అంటే అది ఇంత ముందే తీసుకున్న డెసిషనా సార్, ఆన్ ది స్పాట్ తీసుకున్న డెసిషన్? అదే మరి లేడీకి లేచిందే ప్రయాణం అన్న డెసిషనే కనబడుతుంది. అంటే ముందే తీసుకుందంటే అప్పుడు బడ్జెట్లోనే పెడతారు. అవును బడ్జెట్ లేదు కదా. ఇవి మాడవలసిన విషయాలు. అంటే నెక్స్ట్ సమావేశంలో, బడ్జెట్ సమావేశంలో చెప్తారేమో సార్. అంటే ఇప్పుడు అప్పటిదాకా ఇది పుణ్యకాలం గడిచిపోయినట్టే కదా. ఇప్పుడు ఓన్లీ కొబ్బరికాయ టెంకాయ సమానమే కదా. అంటే ఆంధ్రప్రదేశ్కి పొట్టి శ్రీరాములు విగ్రహం అయితే కావాలి అంటే ఖచ్చితంగా కావాలి. అలాంటి మహనీయుడిది ఖచ్చితంగా కావాలి. రామారావు గారు విగ్రహం పెడతా ఉంటారు చూడండి, అది హెరిటేజ్ వాళ్ళ దగ్గర చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఆస్తులు అమ్మేసి తీసుకురమ్మనండి. అదే నెక్స్ట్ అయితే తెలుగుదేశంకి సంబంధించిన కార్యకర్తలు ఉన్నారు కదా, వాళ్ళు స్వచ్ఛందంగా చందాలు వేసుకొని రామారావు గారు విగ్రహం పెట్టమనండి, తప్పేం లేదు. అదే సార్, ఇప్పుడు రామారావు గారు మనకు చాలానే చేశారు కదా సార్, మంచి చాలానే చేసిందని. ఏది చేసినా ఆ మానవుడికి విగ్రహం పెట్టాలంటే తెలుగుదేశం వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పార్టీ ఉంది కదా ఎగ్జిస్టింగ్స్ లో, ఎన్ఆర్ఐ వాళ్ళని అకౌంట్ చేయడం వాళ్ళకి వింగిల్ ఇచ్చారు కదా, డబ్బులు పట్టుకొచ్చి పెట్టమనండి. రాష్ట్రంలో డబ్బులు మనం అంత వెచ్చలవిడిగా పెట్టుకోవడానికి లేవు. ఈ మానవుడిది అయితే ఆన్ ప్రయారిటీ పెట్టాలి. నేను మొమ్మట లేకుండా చెప్తున్నాను. 86 అడుగుల విగ్రహం అంటే సార్, అది పాసిబిలిటీ అవుతుందంటారా వాళ్ళు చెప్పిన దాంట్లో? అవుతుందండి. పెద్ద ఎంత 130 అడుగులు అంబేద్కర్ గారి విగ్రహం పెట్టగలిగింది, 80 అడుగుల మహానుభావుడు పొట్టి శ్రీరాములు విగ్రహం తప్పే ఉంది. అంటే 86 రోజులు నిరాహార దీక్ష చేశాడని చెప్పేసి. 86 కాదండి, మీరు కూడా ఆ లోకేష్లో తడబడకండి. 56 రోజులు చేశారు ఆయన. 56 రోజులు చేసి పరమార్థించాడు ఆయన. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.